రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జగనన్న సొంత ఇల్లు, సొంత స్థలాలు ఇచ్చారు అని అనేసి దాని కారణంగా ఒక ఆమె సూసైడ్ చేసుకుందన్న వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది కదా సార్. ఈ మధ్యన తెనాలికి చెందిన మహిళ ఆమె స్టేజ్ మీద సొంత స్థలం ఇచ్చారు అని అనేసి ఆనందంతో మాట్లాడుతూ చనిపోయింది అని అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకో పక్కన సూసైడ్ కూడా చేసుకున్నారని కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏది నిజం అంటారు? యాక్చువల్గా గీతాంజలి అనే ఆమెకి జగనన్న కాలనీలో ఒక హౌస్ వచ్చింది. అది రావడంతో ఆవిడ ఆ పట్టా అందుకున్న మరుక్షణం జనరల్గా యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, ఎవరో ఒక మీడియా మిత్రుడు అడిగిన దానికి, యూట్యూబ్ మీడియా మిత్రుడు అడిగిన దానికి నా కళలు సాకారం అయ్యాయి. ఇన్నేళ్ళుగా మాది ఒక మధ్య తరగతి కుటుంబం, నాకు ఒక ఇద్దరు ఆడపిల్లలు, నా భర్త బంగారం పని ఏదో చేస్తూ బతుకుతుంటారు. సో దానివల్ల ఇన్నేళ్ళకు మాకు ఇల్లు లేదు, అన్న వల్ల మాకు ఇల్లు వచ్చింది. అలాగే ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి చదివించుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. సొంత ఇల్లు అనేది నిజంగా కళ సాకారం అయ్యింది, జగనన్న వల్ల అయ్యింది. అమ్మఒడి పథకం కూడా గత 4 ఏళ్ళుగా మాకు అన్న వల్ల వచ్చింది అన్నట్టుగా ఆమె చెప్పడం స్టార్ట్ అయింది. అయితే ఆమెలో చెప్పగానే ఆమె మీద టీడీపీ వాళ్ళు ట్రోల్స్ స్టార్ట్ చేశారు అని ఒక అభియోగం. అంటే ఎలాగంటే గతంలో కూడా ఒక గవర్నమెంట్ ఇంగ్లీష్ స్కూల్స్కి సంబంధించి కూడా ఒక అమ్మాయి ఇలాగే ఇంగ్లీష్లో మాట్లాడింది అనమాట. నేను జగనన్న అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను, వైరల్ అయింది. అది చాలా వైరల్ అవ్వడం, దానికి కూడా కొంతమంది ట్రోల్స్ చేశారు, కొంతమంది గొప్పగా చూపించారు, రకరకాలయ్యాయి. బట్ అమ్మాయి బాగానే ఉందిగా అనుకుందాం మాటకి. సో ఇక్కడ ఈ విషయంకి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళ అభియోగం ఏంటంటే, టీడీపీ జనసేనకు చెందిన యూట్యూబ్ మాఫియా, వాళ్ళు పెట్టే పేరు యూట్యూబ్ మాఫియా బలి తీసుకుంది ఈమెని అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్స్ స్టార్ట్ చేశారు. అలా అంటే ఇప్పుడు ఆవిడ ఎలా చనిపోయిందంట, తెనాలి స్టేషన్లో జనభూమి ఎక్స్ప్రెస్ ఏదో వచ్చినప్పుడు ముందు పడిపోయిందో సంథింగ్, ట్రైన్లోంచి దూకేసిందో రకరకాలుగా చెప్తున్నారు, వాస్తవం ఏం తెలియదు. బట్ పోలీసుల కథనం ప్రకారం ఏంటంటే ఆవిడ ఒక ప్రయత్నం స్ట్రెస్కి లోన్ అయ్యింది. ఎందుకో ఆ స్ట్రెస్ వల్లే ఆవిడ విధమైన బలవన్మరణం పాల్పడింది అన్నట్టుగా పోలీసుల కథనం. అయితే ఇప్పుడు ఇది ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు, టీడీపీ జనసేన ఏదైతే యూట్యూబ్ మాఫియా ఉందో ఈ మాఫియా ట్రోల్స్ చేయడం వల్లే జగన్ వల్ల లబ్ధి పొంది అని ఆవిడ ఇట్లా వచ్చిందంటూనే ఆ స్థానిక ఎమ్మెల్యే బత్తిన, ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయింది, ఆయన వల్ల నాకు ఇది వచ్చింది, ఆయనకి ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా ఆయనకి నేను ఓటేస్తాను, ఆయన వల్ల జగనన్న మళ్ళీ సీఎం అవుతారు, ఇప్పుడు ఇద్దరు చల్లగా ఉండాలన్నట్టుగా ఏదో ప్రైజ్ చేసింది. సో అది టీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్తో మనస్తాపం చెంది ఆవిడ సూసైడ్ చేసుకుంది అనేది వైసీపీ వాళ్ళు కథ. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఆల్రెడీ ఏమి ట్రోల్స్ స్టార్ట్ చేశారు, ఈమె చనిపోయింది 7వ తేదీ, టీడీపీ వాళ్ళు ట్రోల్స్ స్టార్ట్ చేసింది 8వ తేదీ నుంచి. అది కూడా ఎలాగా, మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు, ఒక అలాంటి వాళ్ళు ఎవరో ఒక డబ్బులు ఇచ్చి మాట్లాడించుకుంటున్నారు అంటే స్టోర్ చేసింది. ఆమె చనిపోయిన తర్వాత టీడీపీ వాళ్ళు ట్రోల్ స్టార్ట్ చేశారు కదా, టీడీపీ వాళ్ళు దీనికి కారణం ఎలా అవుతారని టీడీపీ వాళ్ళు ఇప్పుడు రీకౌంటర్ వేస్తున్నారు. అంటే వాళ్ళేంటి ఎన్నికల నేపథ్యంలో దీన్ని కూడా ఒక విధంగా వాడుకోవాలని చూస్తున్నారని టీడీపీ వాళ్ళ అభియోగం. వైసీపీ వాళ్ళు కావాలంగా టీడీపీ జనసేన మాఫియా ఈ విధంగా ట్రోల్స్ చేస్తుంది అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, కానీ అది కాదు అని చెప్పి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సొసైటీలో ఎలా ఉందంటమ్మా, ఒక అమ్మాయి లేదా ఒక స్త్రీ లేదా ఒక ఆడపిల్ల, ఆమె సాధారణ మరణం అయితే పర్వాలేదు, లేదా యాక్సిడెంట్లుగా చనిపోతే పర్వాలేదు, కానీ ఇటువంటి బలవన్మరణం అనేసరికి ఎవరికి సంబంధించిన వాళ్ళు వాడేసుకుంటుంటారు. దీని మీద మా మిత్రుడు ఒకడు ఒక చిన్న స్టోరీ లైన్ చెప్పాడు అన్నమాట. ఇలాగే తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇలాగే ఒక 18-19 ఏళ్ళు ఉన్న అమ్మాయి, అంటే ఈవిడ కొద్దిగా ఉమెన్, ఈవిడ 2 పిల్లలు కూడా ఉన్నారు. సరే చనిపోగానే వెంటనే తల్లిదండ్రులు బోరుమన్నారు, అరే దీనికి ఎందుకు ఇంత కష్టం వచ్చిందో మాకు ఒక మాట చెప్పుకోవచ్చు కదా. ఇరుగు పొరుగు ఏమన్నారు, ఎవరితో తిరిగి ఉంటుంది ఇలా చేసుకుంది. వెంటనే అక్కడ ఉండే ఒక పార్టీ వాళ్ళకి తెలిసింది, అరే మనం సంథింగ్ ఒక ఉద్యమం సంబంధించినది ఉంది కదా, ఉద్యమం నుంచి ఉంచే అమ్మాయి సూసైడ్ చేసుకుని చేద్దాం, ఆ అమ్మాయికి బెనిఫిట్, అంటే వాళ్ళు ఏంటి అమ్మాయిని అన్యాయం చేద్దామని ఆ దూరంగా అయినా అమ్మాయి కుటుంబానికి ఏవైనా ఫేవర్ అవుతుందని వాళ్ళ పార్టీ వాళ్ళు, ఒకటి పార్టీకి మైలేజ్ వస్తుంది, రెండోది అమ్మాయి కుటుంబానికి ఫేవర్ అవుతుందని.
ఇంకోటి ఏంటి, లేదు అమ్మాయి కొద్దిగా మానసికంగా ఎప్పుడు ఏదో డల్గా ఉంటుందబ్బా అందుకే అలా చేస్తుందని ఇంకొంతమంది. ఇంకొంతమంది ఏమన్నారు, ఆ అమ్మాయి ఏదో పరీక్ష రాసింది, పరీక్ష ఫెయిల్ అయిపోయింది, తట్టుకోలేకపోయింది. ఇంకొంతమంది ఏమన్నారు, ఆ అమ్మాయికి ఆల్రెడీ 3 నెలలు కడుపు అందుకే చేసుకుంది. ఏది వాస్తవం? ఎవరు వచ్చి చెప్పాలి? చనిపోయిన ఆవిడ వచ్చి చెప్తుందా? చెప్పలేదు కదా. అంటే ఇలా జనాలు ఎట్లా అయిపోయిందంటే ఆ జనాల్లాగే ఉంది ఇప్పుడు సోషల్ మీడియా. ఎవరికి నచ్చిన వాళ్ళు తెలిసిన వార్తల్ని నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఎవరినట్టుగా వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ పెట్టేసుకుంటున్నారు. ఇలా అయ్యిందట, ఇలా జరిగిందట. ఇప్పుడు ఆమె ఏదో జరిగింది, అయ్యింది, చనిపోయింది, దానికి వీళ్ళే కారణం. ప్రతి ఒక్కరు అసలు అన్ని తప్పిదాలకు కారణం ప్రజలే, నాయకులు కాదు, అధికారులు కాదు. నా దృష్టిలో వాళ్ళు కూడా ప్రజల్లో వ్యక్తులే కదా. సో ఇట్లాంటి ట్రోల్స్ అయినప్పుడు బాబు అట్లాంటి చేయకండి, పెద్ద మనసుతో ఆగిపోతే బెటర్. కానీ కాంట్రవర్సీ అయితేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి, కాంట్రవర్సీ అయితేనే లైక్స్ పెరుగుతాయి, కాంట్రవర్సీ అయితేనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనుకునే ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో ఏది వాస్తవం అంటే ఎవరు చెప్తారు? ఆ చనిపోయిన గీతాంజలి ఆత్మ శాంతి చేకూరాలని మనం దండం పెట్టుకోవడం తప్ప ఆవిడ ఎందుకు అసలు బలవన్నమన్ను చేసుకోవాలి? అసలు ఇద్దరు చిన్న పిల్లలు, ఇంత దారుణం. ఆ పిల్లలకి తల్లిని తీసుకురాగలం వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి సోషల్ మీడియాలో ఒక పార్టీ అని కాదమ్మా, చాలామంది కూడా రకరకాలుగా ఎస్పెషలీ సినిమా వాళ్ళంటే రకరకాలుగా వ్యాఖ్యానం చేసి సోషల్ మీడియా రాస్తున్నారు. ఈ సోషల్ మీడియాలతో వాళ్ళు మనస్తాపం చెంది ఏమైనా చేసుకుంటే అని నేను చాలా సందర్భంలో మాట్లాడాను. దానికి కారకులు ఎవరవుతారు? ఇప్పుడు కోర్టు కూడా ఎవరినైనా శిక్షించగలదు. ఎంతమంది ట్రోల్స్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు కొంతమంది చేసిన బ్యాడ్ ట్రోల్స్ వల్లే ఆవిడ చనిపోయింది అనుకుందాం. ఎవరిని శిక్షిస్తారు? ఎవరిని పట్టుకొని శిక్షించగలుగుతారు? మేబీ ఆమె చేసింది ఒక మాట ఇట్లా చెప్పుకుంటే దానికి గొప్పగా వీళ్ళందరూ ఆమెను ప్రొజెక్ట్ చేయడం కోసం ఆమెను అలా పెట్టడం వల్ల దానికి ప్రతిపక్షాలు కూడా ఆమె ఏం చేసింది, వీళ్ళు ఆమెతో డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నారని చెప్పి వీళ్ళు అవ్వడం వల్ల ప్రతిపక్షాలు బాగానే ఉన్నాయి, ప్రభుత్వ పక్షం వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. మధ్యలో చనిపోయింది ఎవరు? ఆవిడ. మధ్యలో అనాథలు అయిపోయింది ఎవరు? ఆవిడ పిల్లలు. ఓన్లీ కేవలం ఈవిడేం చేసింది, ట్రోల్స్ చేస్తే చచ్చిపోదా కూడా అనుకోవచ్చు కదా కొంతమంది. దాంట్లో ఏముంది, ఆమె అసభ్యంగా ట్రోల్స్ చేయలే కదా. జగనన్న ఇప్పుడు ఆ ట్రోల్స్ ఇప్పుడు ఎలా వస్తున్నాయంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ జగనన్న చాలా బాగా చేశాడంటే వెంటనే కింద బ్రహ్మానందే తొక్కేం కాదు అని పెడతాడు. లేదా లేదు జగనన్న మాకు అమ్మఒడి ఇచ్చారు అంటే వెంటనే రవితేజ గారి సార్ ఏంటి సార్ అదే ఒక ట్రోలింగ్ కదా. లేదంటే వెంటనే మళ్ళీ అంటే రవితేజ గారు నాలుగు బడబట్టి కొట్టినట్టుగా అట్లా ట్రోల్స్ చేస్తున్నారు తప్ప అసభ్యంగా అయితే నేను చూడలేదు ఈ మధ్యకాలం కదా. ఇప్పుడు ఆవిడ అమ్మాయి మేఘన ఎవరో ఇంగ్లీష్ మాట్లాడమని ఏంటమ్మా అది అని అట్లాగా ట్రోల్స్ చూసాం. కానీ ఆ అమ్మాయిని అసభ్యంగా కానీ ఆ అమ్మాయిని కించపరిచేలాగా ట్రోల్స్ చూడలేదుగా. మాత్రం దాన్ని చూసి నవ్వుకోవచ్చు కానీ ఎందుకు అంతగా ఇది చేసుకోవాలి? మేబీ వేరే కారణం ఏమైనా ఉందా? మేబీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చేమో కదా. అదే అంటారు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా అయ్యుండొచ్చు, మనకు తెలియదు. లేదా లేకపోతే పొరపాటున తూలిపోయి పడిపోయిందా? ఎందుకంటే మా మిత్రుడు కూడా ఒకసారి ఇలాగే వాడు పెళ్ళికి ఊరు వైజాగ్ వెళ్ళి తిరిగి మా ఊరు వస్తున్నాడు అనమాట ట్రైన్లో. వాడు స్టైల్గా డోర్ దగ్గర ఉంటుంది కదా, డోర్ దగ్గర మొబైల్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. సడన్ బ్రేక్ వేయడం వల్ల తెలియదు ఆ డోర్ ఎంత బరువు ఉంటుందమ్మా ట్రైన్ బోగీల డోర్ టాప్ అని కొట్టింది, పడిపోయాడు. పడిపోవడం పిల్లర్స్ ఉంటాయి కదా ఎలక్ట్రికల్ పోల్వి, అది కూడా ఇక్కడ తగిలిసింది కదా. మీరు నమ్మరు, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. 8 నెలలు మనిషి ఎవరిని గుర్తుపట్టలేకపోయాడు. పైగా అడు ఒక సిఆర్పిఎఫ్ జవాన్. ఆడు రకరకాల రీజన్స్, వీడు ఏదో ఏదో సూసైడ్ చేసుకున్నాడు, లేదంటే అమ్మాయి పాపం అమ్మాయి కూడా హ్యాండిల్. ఇలాంటి పరిస్థితుల్లో ఏ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు? ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్లి చేయలేదు కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా పోన్లేమో ముందే అయ్యింది ఏదో నీ మంచిగా అని చెప్పేసి క్యాన్సిల్ చేస్తారు. వాడు 8 నెలల తర్వాత మళ్ళీ అదే క్యాన్సిల్ అయిపోయింది కదా బాధతో కొన్నాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అరే ఆ మంచి అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడంట ముందు అమ్మాయిని. ఆ తర్వాత మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరం తేరుకున్నాక దగ్గర సంబంధం ఏదో ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఓకే హ్యాపీ పెళ్ళిలో. దానికి నాకు ఆడు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నాకు ఆడి గురించి తెలుసు కాబట్టి, లేకపోతే నేను అనుకుంటాను ఏదో సూసైడ్ చేసుకున్నాడో లేదంటే ఆ అమ్మాయి నో చెప్పింది ఇలా చేసుకున్నాడో నేను అనుకుంటాను. ఆడు చేసిన తప్పిదం అది. డోర్ కొట్టేసింది. అది కూడా ఎలాగా,
నెక్స్ట్ 2 స్టేషన్ల వరకు చూసుకోలే వాళ్ళ బ్రదర్. ఏడు వీడు అని అంటే తర్వాత బాబు ఇందాక ఎవరో డోర్ టక్మని సౌండ్ వచ్చింది, ఎవరో బండి మీద పడిపోయినట్టు అనుకున్నాం, మేమేం పట్టించుకోవాలని చెప్పి ఎవరికో కంప్లైంట్ ఇచ్చారండి అని చెప్పారండి. అంటే మీరు అన్నట్టు పర్సనల్ ప్రాబ్లమా లేదంటే ఇంకేమైనా జరిగిందా అనేది తెలియదు. నేను అనేది ఏంటంటే ఈ ట్రోల్స్ ఇరుపక్షాలకు కూడా మొక్కుకునేది కోరుకునేది ఒకటే, అయిందేదో అయింది. ఇంకా ట్రోల్స్ చేసి మా తప్పు లేదని వీళ్ళు కానీ, మీ వల్లే ఆవిడ ఇలాగ అయిపోయిందని వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మరికొద్దిగా ఆ మానసిక క్షోభ పెంచేలాగా ట్రోల్స్ మాత్రం చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్.